హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. సీతాలమ్మ సరిగ్గా కూర్చుంటే నీ ఫోటో తీస్తా. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తారు. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకి వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి సువి రీల్ 675 XML ఫైల్ని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లోకి అయితే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫస్ట్ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఇలా పెట్టేసి మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నేను చూపిస్తాను. ఇప్పుడు నా ఫొటోస్ ఉన్న ఫోల్డర్కి వెళ్తున్నాను. వచ్చాను. ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ పిక్ని తీసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా అండ్ ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి ఇది టచ్ చేస్తే ఫుల్గా అప్లై అవుతుంది. ప్లస్ మీడియా మీది ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేయండి. ప్లస్ మీడియా ఒకవేళ మీ ఫోటో సెట్ అవ్వలేదంటే 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసుకోండి. సింపుల్ అండి. చేసే విధానం మనం చూస్తే చాలు అలా వచ్చేస్తుంది, కానీ స్కిప్ చేయకుండా చూడాలి. ఇలా ఈ విధంగా మీ ఫొటోస్ అన్నిటిని యాడ్ చేసుకోండి. ఇలా వచ్చినాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది చూడండి. ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ అయింది కదా. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ ఇలా యాడ్ అవుతుంది చూడండి. పేస్ట్. ఇలా మీ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసేయండి. సింపుల్ అండి ఈ మెథడ్ అనేది. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకోండి, నాకు ఒక టెలిగ్రామ్ ఉందండి, వచ్చేసి మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది. దాంట్లో నేను మీకు పిన్ లిస్ట్లో పెట్టాను. నేను వాడుతున్నది చాలా మంచిది. నేను వాడుతున్నది అక్కడ పెట్టాను ఎలైట్ మోషన్. అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఓకే, అర్థమైంది అనుకుంటాను. మహీటెక్ ఇన్ఫో. ఓకే, ఎందుకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, సో కాబట్టి అర్థం చేసుకోండి. అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది. మీరు మ్యూజిక్తో వింటే స్టార్టింగ్లో విన్నారు కదా. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.